పైడివేమవరం పారిశ్రామిక వాళ్ళని శామ్ క్రగ్ పిస్టన్స్ ప్లాంట్ 2లో ఉద్యోగాలను తొలగింపు విషయంలో మాత్రం కార్మికులందరూ కూడాను నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి వచ్చినటువంటి ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే గొర్రెకిరణ్ కూడా అక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేశారు. ప్రస్తుతం గొర్రెకిరణ్ మనతో ఉన్నారు. చూస్తే కనుక వారికి వచ్చిన కష్టం చూస్తే గత 4 ఏళ్లుగా సుమారు 140 మందిని తొలగించారు. 30 years కట్ ఆఫ్ వేశారు. వారి గురించి పోరాడే కార్మికుల నేడుగును కూడా పూర్తిగా రిమూవ్ చేశారు. ఎలా తీసుకోవచ్చా యాజమాన్యం తాలూకు? ఈ యాజమాన్య పరిస్థితులు మనం ఇప్పటికీ ఈ ఫ్యాక్టరీ వచ్చి దగ్గర ఒక 25 నుంచి 30 సంవత్సరాలు కూడా జరిగే పరిస్థితి ఏర్పాటు అయ్యింది. ఏ రోజు చూసినా ఒక సక్రమంగా అతనికి లాభాలు కొన్ని వందల కోట్ల మీద లాభాలు వచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం ఈ ఫ్యాక్టరీ ద్వారా. ఎందుకంటే అప్పుడు ఈ దీని అప్పుడున్న చాలా వరకు వెహికల్స్ ఇది అవ్వడం కానీ చాలా వరకు అన్నిటికీ ఈ ఫెసిలిటీ ఉన్న టైంలో కూడా కొన్ని వందల కోట్లు సంపాదించే పరిస్థితులు మనం చూసాం. ఆ రోజు నుంచి తర్వాత అప్పటి నుంచి కూడా చాలా వరకు గొడవలు ఉండేవి. నిరంతరం ఈ ఫెస్టన్స్ ఫ్యాక్టరీలో నిరంతరం ఎప్పుడు కూడా యాజమాన్యం సక్రమంగా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేకపోబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల యూనియన్లు రావడం, యూనియన్ల మీద పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళకి కార్మికులకు న్యాయం చేసే విధంగా ఏనాడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఏనాడు కూడా వెళ్ళడం లేదు. ఇది ఇప్పుడు కంటిన్యూగా ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఉండేటప్పుడు కానీ, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వాలు ఉండేటప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఈ దిశగా పరిష్కరించాలంటే యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచన ఉండేటప్పుడు ప్రభుత్వాలే చేయాలి. అప్పుడు కొంతవరకు జరిగే పరిస్థితులు అయితే జరగలేదు. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఇదే పరిస్థితి కొనసాగితే చాలా ఇబ్బంది పడిపోయిన పరిస్థితి, యాజమాన్యం కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుందని కూడా నేను వాళ్ళందరూ ఎదురుగా మీ ముఖ్యంగా కూడా తెలియపరుస్తూ ఉన్నాను. చూస్తే కనుక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరింది. కొలువుల జాతరతో పాటు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పి వాళ్ళు 2 ఏళ్ళ పాలన పూర్తయిన నేపథ్యంలో గొప్పలు చెప్తారు. ఇక్కడ ఈ పారిశ్రామిక వాళ్ళు 4 ఏళ్ళలో 140 మందిని తొలగించిన విషయం తెలిసి కూడా ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు కదా. వారికి కనీసం బాసటగా కూడా నిలిచే పరిస్థితి ఎక్కడే కాదు. మనం రాష్ట్రం అంతా మాట్లాడుకునే పరిస్థితి పక్కన పెట్టండి. ఒక మన నియోజకవర్గంలో మాట్లాడితే ఇప్పటికీ వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాల తర్వాత దగ్గర 144-150 మందిని తొలగించడమే కాకుండా కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఏమైనా అడుగులేసే పరిస్థితి కూడా ఎక్కడ లేదు. ఇదే ఫ్యాక్టరీ కాదు, ఎక్కడ కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. పక్కనే ఉన్న బీర్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు. దగ్గర 260 మందిని తీశారు. ఎక్కడ 144 మంది తీశారు. పోనీ వాళ్ళకి ఏమైనా న్యాయం చేసి తీస్తున్నారంటే అది లేదు. వీళ్ళంతలో వీళ్ళు ఇబ్బంది పడి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఈ వచ్చిన 10,000తో కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితుల్లో ఉంటేనే వాళ్ళు కూడా రాజీ మార్గంకి వెళ్ళి చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ మీద ఒక అజమాయిషీ చేస్తారనే తప్ప వాళ్ళకి న్యాయంగా కార్మికుడు మాకు ఎన్నాళ్ళు పనిచేశాడు, దీని మీద మనం ఎన్ని వందల కోట్లు తిన్నాం, దీనికి న్యాయం చేయాలనే ఆలోచన అయితే వాళ్ళు చేయడం లేదు. కాబట్టి వీళ్ళ మీద తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. ఎన్ని చేసుకున్నా వీళ్ళ మీద గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళని మనం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకి కార్మికులు న్యాయం చేసే దిశగా ఏ విధంగా చేస్తారనే ఆలోచనలు చేసి రానున్న రోజుల్లో కూడా న్యాయం చేసే దిశగా చేయడానికి మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడానికి ఇక్కడ వచ్చాం. చూస్తే కనుక ఈ సంఘీభావం తెలియజేసిన నేపథ్యంలో 30 ఏళ్ల పాటు ఆ కర్మాగారంలో పనిచేసి ఎటువంటి ఇన్సెంటివ్స్ కూడా లేకుండా మెడ పట్టుకొని గెంటేసితో ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడ్డాయి. వాళ్ళు పనిచేద్దామంటే ఇక్కడ పని దొరికే పరిస్థితి, ఆ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి. మీ పార్టీ స్టాండ్ తీసుకొని వారికి ఏమైనా బాసటగా నిలుస్తారు? ఈరోజు వీళ్ళకున్న రిటైర్మెంట్ అయ్యి బయటికి వచ్చేసిన తర్వాత వీళ్ళకున్న ఏజ్ కూడా మినిమం 45, 40, 43, 44 ఏజ్. తర్వాత ఇంకా ఉన్న పరిస్థితుల్లో ఈ 15-20 సంవత్సరాల జీవనం గడపడానికి ఇంకో దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి అక్కడ ఉండదు, ఎక్కడ కూడా ఉండదు. ఆ బాధ్యత కూడా ఫెస్టన్స్ ఫ్యాక్టరీయే భరించవలసిన బాధ్యత ఉంది. ఇంటెన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి సంబంధించిన నెలవారీ పెన్షన్ ఇవ్వడం కానీ ఇవేమీ లేకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవి కంటిన్యూగా ఈ యాజమాన్యంతో పరిస్థితి అది చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే వాళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా
పోరాటం చేయడం జరుగుతుందని కూడా తెలియపడుతుంది. ఇక 2 ఏళ్ళు పాలన పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పన చేశామని గొప్పలు చెప్పుకుని సంబరాల దిశగా అడుగులేస్తుంది. దాన్ని తిప్పికొట్టేందుకు మీ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకి 2 ఏళ్ళు. ఆ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? జనం మీతో పాటు నడిచొస్తారా, లేకపోతే మీ పార్టీ పరంగానే ఆ కార్యక్రమం ఉండబోతుంది? ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అనేక సంక్షేమ పథకాల విషయంలో కానీ, అలాగే నిరుద్యోగులు చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనడంలో కానీ, ఇవన్నీ కూడా ఒక అభూత కల్పన అంతే. ప్రజల్ని మాయ చేసి చంద్రబాబు నాయుడు సంగతి అందరికీ తెలుసు. దానికి తార్కాణమే ఈరోజు ప్లాంట్లో 140 మంది తొలగించడం. ఇవన్నీ కూడా ఉద్యోగం ఇవ్వడం దేవుడెరుగు. పని చేసినోడికి నువ్వింత ఇది ఒక ఒక ఇది కల్పిస్తే బాగున్ను, ఏదీ లేదు. అది కల్పించకుండా ఉన్న ఉద్యోగాలు తీసే పరిస్థితి జరుగుతుంది. ఇక్కడే కాదు, మన నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ ఆ ఫ్యాక్టరీలో కానీ, ఎక్కడ కానీ, అలాగే అరవిందో కానీ, లేకపోతే రెడ్డిస్లో కానీ, ఏది ఎక్కడ కూడా ఇది నామక మాట అనడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవడం. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు న్యాయం జరిగే దిశగా జరగడం లేదు. కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయల ఫ్యాక్టరీలు వచ్చి ఈరోజు నిరుద్యోగ సమస్య తొలగిస్తాం అంటున్నారు. ఇదంతా ఒక తప్పుడు మాట్లాడుకొని తిరగడమే తప్ప న్యాయం చేసే దిశగా ఎవరికి జరిగే పరిస్థితి లేదు. ఒక రైతుల పరిస్థితి అదే. మొన్నటి వరకు జొన్నలు పండించిన రైతులు ఉన్నారంటే వాళ్ళకేదో రైతులు పండించి పంట రోడ్డు మీదకి వచ్చినంత వరకు 1600, 1700 రేటు. పంట నుంచి వచ్చి రైతుల నుంచి వెళ్ళిపోయి దళారులకు వెళ్ళి, కొనుబడిదారుల దగ్గరికి వెళ్ళి, దళారుల దగ్గరికి వెళ్ళేసరికి 2300 రేటు. అంటే ఇదంతా ప్రజల్ని, రైతుల్ని, యువతల నిరుద్యోగుల్ని, ప్రతి ఒక్కరిని మోసం చేసే దిశగా చేస్తున్నారు తప్ప ఒక మాట మాంత్రికుల్లాగా మాయలు చేయడం, అబద్ధాలు చెప్పడం, ఇదే వాళ్ళ తాలూకా నైజం. అదేవిధంగా దీనిపైనే ఎవరైతే ప్రజలందరూ కూడా 6 హామీలు ఇచ్చారో, ఈ సూపర్ 6 హామీలు ఇచ్చాడో, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదనే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండి కూడా ప్రతి మండలంలో కూడా వచ్చిన ప్రజలతో ఈ సూపర్ 6 హామీల్ని తప్పనిసరిగా నెరవేర్చాలని ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది, ర్యాలీలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే 12వ తారీఖున పెద్ద నియోజకవర్గంలో ర్యాలీలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ నిరసనలో ప్రజలు భాగస్వామ్యం చేస్తారా, లేకపోతే వారి వెన్నుపోటు ప్రజల్లోకి తీసుకెళ్తారు? వారి వెన్నుపోటు చేసిన ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. కొంతమంది ప్రజలు కూడా కలిసి వస్తానన్నారు. రైతులు అయితే రైతులు వస్తూ ఉన్నారు. రేపు కార్యకర్తలు, రైతులు, ప్రజలు అందరితో కలిపే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రస్తుతం శామ్ కట్ పిస్టన్స్ ఉద్యోగుల తొలగింపు విషయంలో క్షేత్రస్థాయికి వచ్చి వారికి బాసటగా నిలిచిన ఆయన యాజమాన్యం తాలూకా ఏకపక్ష ధోరణి మార్చుకోకపోతే ఈ పారిశ్రామిక వాళ్ళలో మరో ఉద్యమం పురుడు పోసుకునే పరిణామాలు ఉంటే కార్మికులు సంక్షేమానికి పాటుపడాల్సినటువంటి కర్మాగారం యాజమాన్యాలు లాభాలకే తప్ప వారి సంక్షేమానికి గాలికి వదిలేయడంతో ఈరోజు ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. పార్టీ పరంగా ఆ కుటుంబాలకు జరిగినటువంటి ఈ అన్యాయంపై అలుపెరగిన పోరాటం చేస్తాం, వారికి బాసటగా నిలుస్తాను భరోసా ఇస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సంబరాలు జరుపుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు అన్న కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందడంతో పాటు రైతులు, నిరుద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులు కూడా వెన్నుపోటు పొడిచారన్న విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న వారి ప్రయత్నం ప్రజలు ఏ మేరకు వారి మాటలు నమ్ముతారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.